తెలంగాణలో నిన్నటి నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మెదక్ జిల్లా రామాయంపేటలో చాలా కాలనీలు నీట మునిగాయి. ఇళ్ల మధ్యలోకి నీళ్లు రావడంతో పాటు సెల్లార్లు మునిగిపోయాయి. నిన్న ఉదయం 6 గంటల నుంచి నీళ్లు రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు అంటున్నారు. రామాయంపేట నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. మెదక్ జిల్లా రామాయంపేటలో నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి పట్టణమంతా కూడా అతలాకుతలమైంది. చాలా ప్రాంతాల్లో సెల్లార్లోకి నీళ్లు వచ్చేసాయి. మనం ఉన్నటువంటి ఈ రామాయంపేట బస్టాండ్ పక్కన ఉన్నటువంటి ప్రాంతంలో చూడొచ్చు, దాదాపు 12 ఫీట్లు ఉన్నటువంటి సెల్లార్ పూర్తిగా మునిగిపోయింది. సెల్లార్ పూర్తిగా మునిగిపోవడమే కాదు, సెల్లార్లో నుంచి వెనక వైపు నుంచి నీళ్లు లోపలికి వస్తున్నాయి. వెనక వైపు నుంచి వచ్చిన నీళ్లు ఆ ముందు వైపు నుంచి వెళ్తున్నాయి. ఇక్కడ నుంచి ఒకసారి చూడొచ్చు, సెల్లార్కి సంబంధించినటువంటి గేటు పూర్తిగా మునిగిపోయిందంటే ఎంత హెవీ నీళ్లు ఉన్నాయో మనకు కనిపిస్తుంది. ఈ వైపు కూడా కింద ఉన్నటువంటి సెల్లార్లో ఉన్న వెహికల్స్, కింద సెల్లార్లో ఉన్న సామాన్లన్నీ పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. ఎంత హెవీగా నిండిపోయి ఉన్నాయంటే ఈ నీటిని తీసేటటువంటి ప్రయత్నం చేసినా సరే పైనుంచి మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి బొంగలు పడి పైనుంచి నీళ్ళు మొత్తం కూడా కిందికి వస్తున్నాయి. ఎంత నీళ్లు హెవీగా కిందికి వస్తున్నాయో మనకి ఇక్కడ చూస్తే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి నీళ్లు అంత ఫ్లోగా బయటికి వెళ్తున్నాయంటే ఎంత హెవీ ఫ్లో లోపల నుంచి వస్తుందో అంత ఫ్లో బయటికి వెళ్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ సెల్లార్కి సంబంధించినటువంటి వాళ్ళు పైన ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాం. ఏంటమ్మా ఎఫెక్ట్ ఏమైంది? మాకు పొద్దున 6 గంటల నుంచి ఒక్కటేసారి భయంకరంగా వచ్చింది. మాకు ఇంట్లో ఒక పేషెంట్ ఉన్నాడు. మేము అప్పటికప్పుడు ఎక్కడ తీసుకెళ్ళాలి? మళ్ళీ సామాన్లు అన్నీ ఇప్పుడు 2 లక్షల రూపాయల దానికా సామాన్లు ఖరాబ్ అయిపోయినాయి. ఇప్పుడు మాకు ఎట్లా ఎడుకోవాలి? అప్పటికప్పుడు ఎటు తీసుకొని పోమంటారు మమ్మల్ని? మేము నిన్న ఒక బోర్ వేసుకోవస్తలేదు, ఏం వేసుకో వర్షం నీళ్ళు పట్టుకొని వాడుకుంటున్నాము. మేము ఎట్లా చేయాలి? మా పరిస్థితులు ఏంది? ఇది మోరు లేదు, ఏం లేదు. ఇక్కడ ఏం సార్, ఇక్కడ మొత్తం అక్కడ మోరు చేయబట్టి ఇక్కడ కాలువలు సరిగ్గా లేక వాటర్ అన్ని వెనక ఇక్కడ ఆగి మొత్తం ఇక్కడ నుంచి పోయి అక్కడ వెనుకపోతున్నాయి సార్. అక్కడ మొత్తం ఈ రోడ్డుకి వెళ్ళి అక్కడ వెళ్తున్నాయి నీళ్ళు మొత్తం మునిగిపోయాయి సార్. నిన్న 6 గంటల నుంచి, నిన్న పొద్దున 6 గంటల నుంచి దాదాపు నిన్నటి నుంచి కూడా ఇదే విధమైనటువంటి ఎఫెక్ట్ ఉంది అని చెప్తున్నారు. ఈ రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది. ఇటు రామాయంపేట నుంచి కామారెడ్డి వెళ్ళేటటువంటి రూట్ అంతా కూడా నిన్న ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా నీళ్లు హెవీ ఫ్లోగా వెళ్ళడంతో ఇక్కడ నుంచి ఎవరిని కూడా రానిలేదు. కొంత నీటి ఫ్లో తగ్గిపోయింది, రోడ్డు నుంచి వెళ్ళేటటువంటి ఫ్లో తగ్గిపోయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి పైనుంచి వచ్చేటటువంటి నీళ్ళ ఎఫెక్ట్ మాత్రం పూర్తిగా ఇక్కడ కనిపిస్తుంది. ఈ నీళ్ళ ఎఫెక్ట్తోని దాని నుంచి వచ్చేటటువంటి సెల్లార్లన్నీ కూడా నిండుకొని పోయాయి. ఈ నీళ్ళని ఎప్పుడు తొలగిస్తామో, మా సామాన్లన్నీ ఎప్పుడు బయటకు వస్తాయో తెలియని సిచ్యువేషన్ ఉంది. అధికారులు అయితే ఇప్పటివరకు ఎవరు కూడా రాలేదు. తమ పరిస్థితి ఏంటి అనే విధంగా చెప్తున్నారు. ఇటు రామాయంపేటకు సంబంధించినటువంటి ఆ ప్రాంతం కూడా ముఖ్యంగా ఇటు కనెక్టివిటీ చుట్టూ సిద్దిపేట వెళ్ళడానికి, మరోవైపు కామారెడ్డి మెదక్ వెళ్ళడానికి ఉన్నటువంటి రోడ్లు కూడా చాలా ప్రాంతాల్లో కల్వర్ట్లు కూడా పొంగి పొర్లుతున్నాయి. కాబట్టి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఒక జల దిగ్బంధంలో ఈ రామాయంపేట ప్రాంతం ఉందని చెప్పుకోవచ్చు. గతంలో మేము ఎప్పుడు కూడా ఇంత వర్షం చూడలేదు, ఇంత ఎఫెక్ట్ కూడా చూడలేదు అనేది ఇక్కడ